ప్రజలను డైవర్ట్ చేయడానికి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకున్నారని, జగన్ మీద నిందలు వేసేందుకు తిరుమల ప్రతిష్టను దిగజారుస్తున్నారని, తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై స్పందించిన ఆమె కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు 100 రోజుల పాలనపై ప్రజల్లో తనకు వచ్చిన చెడ్డ పేరును డైవర్ట్ చేయడానికి వెంకటేశ్వర స్వామిని కూడా వదల్లేదని విమర్శలు చేశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. టీటీడీలో సీఎంకు ఎటువంటి సంబంధం ఉండదని నారా లోకేష్ చెబుతుంటే, జగన్ దగ్గరుండి లడ్డూలో జంతువుల కొవ్వును కలిపినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈవోగా శ్యామలరావు తిరుమలకు వచ్చి స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని చెప్పారని, కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని జగన్ మీద నింద వేశారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల దర్శనానికి చాలా మంది వెళ్లేవారని, లడ్డూ రుచిలో తేడా అనిపిస్తే అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో మెంబర్లుగా ఉన్న వాళ్లు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారని, తప్పు జరిగిందా లేదా వారిని ఎందుకు విచారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జగన్ పై నిందలు వేయడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు. ఇక చివరగా తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారని, ఇది చంద్రబాబు చేస్తున్న తప్పని తెలిసి తనకు ఎటువంటి పాపం అంటుకోకుండా పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేస్తున్న 11 రోజుల దీక్ష ఆయనకు మాత్రమే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక టీటీడీని అడ్డం పెట్టుకుని జగన్ పై నిందలు వేసి తిరుమల ప్రతిష్టను దిగజార్చాలని చూస్తే తిరుపతికి చెందిన మహిళగా ఊరుకునేది లేదని రోజా హెచ్చరించారు.